ఈరోజు నాకు ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు వచ్చి నా యొక్క ముఖ్య ఉద్దేశం మీకు చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. నేను ఇంకెవరి గురించో రాహుల్ గాంధీ నాది ముఖ్య ఉద్దేశం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఒక్కొక్క ఎంపీ ఇంపార్టెంట్. పార్టీకి చేయలేదు, మాకు జరిగినది అది వేరే విషయం. కానీ పార్టీలో నేను ఎప్పుడు కూడా పార్టీ నర్సరీకేంచి ఈ పార్టీలో ఉన్నాను. లోవర్ కేజీసే మేము కాంగ్రెస్ పార్టీ. మేము చార్మినార్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, చార్మినార్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్, స్టేట్ యూత్ कांग्रेस प्रेसिडेंट, जनरल सेक्रेटरी, ऑल इंडिया ओबीसी सेक्रेटरी. अभी फिलहाल मैं वर्किंग प्रेसिडेंट. 2 बार शहर हैदराबाद का अध्यक्ष था मैं. 2 साल कांग्रेस पार्टी के अध्यक्ष నుండి నేను అధ్యక్షుడు ఉన్నప్పుడే ఇలా ప్రభుత్వం వచ్చింది 2004లో. అయితే నగర అధ్యక్షుడుగా నేను ఎంపీ అయినా. ఈరోజు మనస్తాపం జరిగిన మాట నిజమే. నేను సీనియర్కు ఇలా కాటిలా కష్టకాలంలో అన్ని రోజులలో మంచి చెడ్డకంతా కార్యకర్తలకు అండగుండి వాళ్ళకి మనోబలం దెబ్బతినొద్దని కరోనా ఉట్టే ఇంట్లో ఉంటే రాలే నాకు. ఉస్మానియా, గాంధీ, పీవర్, నీలాపర్ హాస్పిటల్ అన్ని ప్రజలు వేరే రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళకి ట్రైన్లు ఎక్కియాలి, బయట పంపించాలి, దవాఖానాలలో మంది ఇప్పించాలి. ఆఖరికి వస్తే నాకు కరోనా వస్తే నేను వెంటిలేటర్ మీద డాక్టర్లు చెయ్యెత్తేసారు. కార్యకర్తలంతా వచ్చి హాస్పిటల్లో ఏడుస్తున్నారు. నాకు తెలియదు బయట ఏమేమవుతుందో. ఎంతోమంది కార్యకర్తలు మొక్కు గుళ్ళు గోపురాలు మొక్కి అయిపోయిందని బ్రేక్అప్ న్యూస్ ఇచ్చేసారు. మా పిల్లలందరూ బాధపడ్డారు, మా బిడ్డలందరూ ఏడుస్తున్నారు. మేము అట్లాంటి కష్టకాలంలో పార్టీకి ఉండి అది వెళ్ళి మేము మళ్ళీ పాదయాత్రలో జిల్లాలలో తిరిగిన కరోనా మీ దగ్గర వచ్చిండే. కరీంనగర్ వచ్చిన అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎం వచ్చిండు. ఆ రోజు మీ దగ్గర వచ్చిన నేను కరోనా వచ్చిన బతికి బయటపడ్డాక 6 రోజులకే బయటకు వెళ్ళినా. మళ్ళీ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మేము సిటీలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా.